వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎస్ఐఆర్ తో హైదరాబాద్ లో భారీగా ఓట్లు తగ్గబోతున్నాయి. నిజం, హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం 46 లక్షల ఓట్లున్నాయి. అయితే రంగారెడ్డి జిల్లాల్లో అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో దాదాపుగా 77 లక్షల ఓట్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కటే ఓటు అనేటువంటి ఉద్దేశంతో ఎస్ఐఆర్ ని నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో డెఫినెట్ గా ఎస్ఐఆర్ లో మీ ఓటు హక్కు అంటే రెండు వైపులా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఒక్క చోటే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఒక్క చోట ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే ఉద్దేశంతో ఎస్ఐఆర్ అయితే ప్రవేశపెట్టారు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వారిలో చాలా మందికి డబుల్ ఓట్లు ఉన్నాయి. అంటే రూరల్ ఏరియాస్ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ మా ఊర్లోనే ఓటు హక్కు ఉండాలని భావించేటువంటి వారు కావచ్చు, కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవటం కావచ్చు, ఊరితోటి టచ్ పోకూడదు అని కోరుకునేటువంటి డబుల్ ఓటర్లు కూడా చాలా మంది అయితే హైదరాబాద్ లో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు వస్తే హైదరాబాద్ లో ఓటు హక్కు వారు వినియోగించుకుంటున్నారు. అదే సర్పంచ్ ఎన్నికలు వస్తే మరి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎస్ఐఆర్ వచ్చిన ఇప్పుడు డెఫినెట్ గా ఇక్కడ లేకపోతే మీ గ్రామంలోన ఒక్క చోట మాత్రమే మీరు ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి అవకాశం, ఒక్క చోటే మీకు ఓటు ఉంటుంది. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ఏపీ వారికి సొంత గ్రామాల్లో ఓట్లు ఉంటున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఏ స్థాయిలో ఇక్కడి నుంచి బస్సుల్లో వెళ్ళి వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లో పర్టికులర్ గా తెలంగాణలోని హైదరాబాద్ లో మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇక్కడ ఉండటం కావచ్చు, సెటిల్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉండి కరెంటు బిల్లుల కోసమా లేకపోతే ఇతరత్ర వాటి కోసమా ఇక్కడ ఓటు హక్కు నమోదు చేయించుకోవటం. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 6 నెలల గ్యాప్ అయితే ఉంది ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో. అప్పుడు వారు ఇక్కడ వినియోగించుకుంటున్నారు, అక్కడ వినియోగించుకుంటున్నటువంటి వైనం గతంలో కూడా వెలుగులోకి అయితే వచ్చింది. వారికి డబుల్ ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో నల్ల కరెంటు బిల్లుల కోసం ఓటు హక్కులు అని చెప్పేసి గతంలో మనం ఎన్నో చూసాం. అయితే సొంత ఊరిలో ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలని భావించేటువంటి వారు మాత్రం ఇక్కడ మీకు ఓటు హక్కు ఉన్నప్పటికీ మీరు తిరిగి గ్రామానికి వెళ్ళి అక్కడ మీరు ఎస్ఐఆర్ లో పార్టిసిపేట్ చేసి మాకు మా గ్రామంలోనే ఓటు హక్కు కావాలి అని ఒక ఫామ్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఓటు హక్కుని మీరు వదులుకోవాలి. ఇక నుంచి 2 చోట్ల ఓటు హక్కు అనేది ఉండదు. దేశంలో ఎక్కడో ఒక్క చోట మాత్రమే మీకు ఓటు హక్కు ఉంటుంది. గతంలో రెండు చోట్ల 3 చోట్ల కూడా ఓటు హక్కు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ఐఆర్ లో ఇక నుంచి అది నడవదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో పర్టికులర్ గా హైదరాబాద్ నుంచి తండోపతండాలుగా దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి కూడా 10ల సంఖ్యలో బస్సుల్లో వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి జిహెచ్ఎంసీలో పర్టికులర్ గా ఇదే జరగబోతోంది. దానికి చెక్ పెట్టేటువంటి ఉద్దేశంతోనే పూర్తిగా ఎస్ఐఆర్ ని ప్రవేశపెట్టారు. ఎస్ఐఆర్ తో పూర్తిగా ఎన్నికల ముఖ చిత్రం మారిపోయేటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. పర్టికులర్ గా మన జిహెచ్ఎంసీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డిలో దాదాపుగా 77 లక్షల ఓట్లు, అలాగే ఇతరత్ర ఒక 40 లక్షల పైచిలకు ఓట్లు, అంటే దాదాపుగా మొత్తం 1,20,00,000 1,30,00,000 ఓట్ల మధ్యలో ఉండేటువంటి అవకాశం. అందులో దాదాపుగా 25 నుంచి 35% ఓట్లు అనేవి ఎగిరిపోబోతున్నాయి. ఎస్, మీరు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారా లేకపోతే మీ సొంత గ్రామంలోనా? ఆంధ్రప్రదేశ్ వారే కాదు, తెలంగాణలో కూడా రూరల్ ఏరియాస్ లో ఉంటూ మళ్ళీ హైదరాబాద్ లో ఉంటూ కూడా వారికి డ్యూయల్ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితిని అయితే గుర్తించారు. సో మీరు ఇక్కడ వినియోగించుకుంటారా అక్కడ వినియోగించుకుంటారా? మీ ఊర్లో అయితే మాత్రం డెఫినెట్ గా మీరు వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేయాలి, అక్కడ వారికి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడైనా సరే వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ మాకు ఇక్కడ మాత్రమే ఓటు హక్కు కావాలి అని మీరు రాసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ వస్తున్నటువంటి డౌట్ ఏంటి అని అంటే, ఎస్ఐఆర్ ఫామ్ నింపకపోతే నిజంగానే ఓట్లను తొలగిస్తారా? ఎస్, 2 చోట్ల ఓట్లు ఉంటే మాత్రం డెఫినెట్ గా 2 చోట్ల కూడా తొలగించేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మీకు ఎక్కడ ఓటు హక్కు కావాలో అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఒక చోట ఉంటూ కూడా మరొక చోట ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వారు కూడా మీరు ఇమ్మీడియట్ గా అడ్రస్ చేంజ్ అయిన తర్వాత కూడా వారికి ఒక ఫామ్ సబ్మిట్ చేసి మాకు గతంలో పలానా చోట ఉండేది, ఇప్పుడు మేము ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాం, మాకు ఇక్కడ ఓటు హక్కు కావాలి. ఇది ఎస్ఐఆర్ నిబంధన. అంటే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ముందే ప్రింట్ చేసినటువంటి ఓటర్ల వివరాల ఫామ్ అంటే ఎన్యూమరేషన్ ఫామ్ ను వాళ్ళు అందిస్తారు. ఆ ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి సంతకం పెట్టడం లేదా ఒకవేళ
మనం చదువుకోకపోతే వేలి ముద్రతో పాటు అవసరమైనటువంటి వివరాలను కూడా అందజేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసు స్పష్టం చేసినటువంటి దాని ప్రకారం ఒకసారి మనం చూస్తే బూత్ లెవెల్ అధికారులకు ఈ సర్వే ఫామ్స్ తిరిగి ఇవ్వని వారి పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మాటతో చెప్పాలి అని అంటే ఫామ్ ఫిలప్ చేయకపోయినా, ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేయకపోయినా, మీకు ఇక్కడ ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా, ఒక్క ఓటే ఉన్నప్పటికీ కూడా మీరు ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేయకపోయినా అది అంటే అక్కడ లేని ఓటర్గా, అంటే మీరు లేరు అనేటువంటి కోణంలోనే దానికి సంబంధించి మీ ఓటు హక్కు గల్లంత అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇక్కడ పర్టికులర్గా వినిపిస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే హైదరాబాద్ విషయానికి వస్తే, అంటే రెండు రాష్ట్రాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కేంద్రంగా దీనికి సంబంధించి ఆంధ్ర ప్రాంత సెటిలర్లు కావచ్చు ఇక్కడికి వచ్చి ఉండటం, లేకపోతే అక్కడ నుంచి చదువుకోవడానికో ఉద్యోగరీత్యాను ఇక్కడికే వచ్చి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఆ కోణంలో పర్టికులర్గా ఇప్పుడు రాజకీయ పార్టీలు బేరీజ్ వేస్తున్నది ఒకటే, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు. ఒకసారి మనం ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. 2025-26 ఓటర్ల జాబితా రికార్డుల ప్రకారం ఓటర్ల సంఖ్య ఒకసారి మనం చూస్తే హైదరాబాద్ జిల్లాలో సుమారు 47.37 లక్షల మంది, అంటే రంగారెడ్డి జిల్లాలో సుమారు 37 లక్షల మంది అయితే ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చూస్తే మాత్రం 29.79 లక్షల మంది ఓటర్లు అయితే అక్కడ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర జిల్లాల వారి ఓట్ల శాతం ఎంత, ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాజకీయ పార్టీలు పర్టికులర్గా ఆంధ్ర ప్రాంత సెటిలర్ల ఓట్లతోనే మేము గెలిచాం, ఈ అంశం ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని పార్టీలు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వారిని ఆకట్టుకునే విధంగా కూడా ప్రచారం చేయడం కావచ్చు, ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ఓటర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వారు లేదా తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వారి ఓట్లు విడివిడిగా ఎన్ని ఉన్నాయని ఎలక్షన్ సంఘం అధికారికంగా ఎలాంటి ప్రాంతాల వారీగా విభజన డేటాను ప్రకటించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే భారత పౌరులు ఎవరైనా ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండేటువంటి స్వేచ్ఛ అయితే ఉంది. కానీ హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో నివసించేటువంటి వారిలో చాలా మంది వలస వచ్చినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పర్టికులర్గా ఒక డిస్కషన్ అయితే వస్తోంది. మరి ఆంధ్ర ప్రాంతాల్లో మేము ఎక్కడో తూర్పుగోదావరి కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారు కావచ్చు, ఇక్కడ సెటిల్ అయిపోయి పర్టికులర్గా ఇక్కడే ఉండాలనుకుంటున్న వారు ఉండొచ్చు. అలాంటి వారు ఏం చేయాలి అని అంటే వారికి అక్కడ ఇక్కడ ఓట్లు గారి ఒకవేళ ఉంటే వారు అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఓటు హక్కుని వదులుకునేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం డెఫినెట్గా మేము ఇక్కడే ఉంటాం, మాకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఓటును మాత్రమే ఉంచుకోవాలనుకుంటున్నాం, సో కాబట్టి మాకు ఇక్కడే ఓటు హక్కు ఇవ్వండి అని వారికి ఒక ఫామ్ రూపంలో సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మీకు ఇక్కడ మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. 2 చోట్ల ఉన్నాయి కదా, ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అని ఒకవేళ ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చెయ్యకపోతే మీ ఓటు గల్లంతు. మీరు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఓటర్ల జాబితా కావచ్చు, లేకపోతే ఓటరు నమోదు, అంటే మీరు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేటువంటి దానికి సంబంధించి ఎన్నికల సంఘం ఒక టైం ఇస్తుంది. సో ఆ టైంలోనే మళ్ళీ మీరు మీ ఓటు హక్కుని నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ అంటే జూలై చివరి వరకు కూడా ఎస్ఐఆర్ ఉంటుంది, అంటే 25 తారీఖు వరకు ఉంటుందనేటువంటి మాట చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో గ్రామాలలోనే మాకు ఓటు హక్కు కావాలి అనుకుంటే మాత్రం గ్రామాలకు వెళ్ళి ఎస్ఐఆర్ దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి, ఒకవేళ మీరు ఇంట్లో లేనప్పుడు మీరు వెళ్లే లోపల అధికారులు వచ్చి వెళ్ళిపోతే మాత్రం సదరు అక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ఒక కార్యాలయానికి కానీ లేకపోతే మండల ఆఫీసుకు కానీ మీరు వెళ్ళి ఎస్ఐఆర్కి మీరు వచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు మేము లేమని వారికి క్లారిటీ ఇస్తే వారికి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసి ఇమీడియట్గా సబ్మిట్ చేస్తే మీ ఊరిలోనే మీకు ఓటు ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఒక చోట మాత్రమే మాకు కావాలి అనుకునే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడో ఒక చోట వస్తుందిలే అని నిర్లక్ష్యం వహించేటువంటి వాళ్ళు మాత్రం మీ ఓటు గల్లంతయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నికల సంఘం అధికారులు క్లియర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎస్ఐఆర్కు సంబంధించి కండక్ట్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, గ్రామాల్లో కూడా, అంటే మీ గ్రామాల్లో కూడా ఉండేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఇప్పటికే ఒక ఫామ్స్ రూపంలో అలాగే ఒక పాంప్లెట్స్ రూపంలో కూడా ఎస్ఐఆర్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మీ ఓట్లని కోల్పోకండి, ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే అక్కడ కండక్ట్ చేస్తున్నారు. చూడాలి, హైదరాబాద్ మీదే ఎక్కువగా కేంద్రీకృతమైంది. ఎందుకనంటే సెటిలర్ల ఓట్లు అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓట్లు, ఎక్కడో బీహార్ నుంచి వలస వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ అక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వినియోగించుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేది గతంలో ఎన్నికల సమయంలో వచ్చినటువంటి లెక్కలు కూడా ప్రభుత్వాలు
తీసాయి. సో దాన్ని బేరీజు వేసుకున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎక్కడి వారు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మాత్రమే చేయాలి. గతంలో ఉన్నట్టుగా విచ్చలవిడిగా మేము అన్ని ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఓటు వేస్తామంటే కుదరదు. ఇది ఎన్నికల సంఘం అయితే చెప్తోంది. సో మీరు జాగ్రత్త పడండి, మీ ఓటుని మీరు కాపాడుకోండి.